హలో ఎవ్రీవన్, రీసెంట్గా మా అమ్మగారు వాళ్ళు హౌస్ షిఫ్ట్ అయ్యారని చెప్పేసి ఒక వీడియో పోస్ట్ చేశాను కదా. ఇది దాని కంటిన్యూషన్ అనమాట. ఇంట్లో పాలు పొంగించడం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి సామాన్లు అనేది ఒకటిగా తేవడం అయితే మొదలు పెట్టారు. చూస్తున్నారు కదా, ఇల్లంతా కూడా సామాన్లే. ఇవన్నీ కూడా ఎక్కడొక్కడ నీట్ గా అయితే సర్ది పెట్టాలి. ఇప్పుడు ఇల్లు క్లీన్ చేసిన, ఇల్లు మారినా చాలా పెద్ద పని అంటాను నేనైతే. ఇంట్లో సామాన్లు అన్ని కూడా నీట్ గా ఎక్కడొక్కడ సర్ది పెట్టడానికి ఒక 3 days అయితే పట్టింది నాకు. ఇంకా సామాన్లు అన్ని కూడా ఎక్కడొక్కడ నీట్ గా సర్ది పెట్టేసిన తర్వాత తడబట్ట పెట్టుకొద్దామని చెప్పేసి నేనైతే స్టిక్ పట్టుకుని ఇలా కూర్చున్నాను. ఇంకా నా చిట్టాలు అయితే నేనే చేస్తానని చెప్పేసి చూస్తున్నారు కదా, ఎంత చక్కగా ఇల్లు అనేది మాపు పెట్టేస్తుంది. అందుకే అంటారు ఇంటికొక కూతురు కంపల్సరిగా ఉండాలని చెప్పేసి. ఇలా మనకి ఎప్పుడైనా హెల్ప్ కావాలంటే అడగకుండానే హెల్ప్ చేస్తుంది అనమాట. కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత మా అమ్మగారు అయితే 4వ శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతం అనేది చేసుకున్నారు. 3వ వారం మా ఇంటి దగ్గర అయితే ఉన్నారు కదా, సో దానివల్ల మా అమ్మగారు చేసుకోవడం కుదరలేదనమాట. ఇంకా కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత 4వ శ్రావణ శుక్రవారం పూజ చేసుకుంటానని చెప్పేసి ఇంకా ఆ రోజు అయితే చేసుకున్నారు. పూజ అయితే చాలా బాగా చేసుకున్నారు మా అమ్మగారు. మా అమ్మగారికి బుక్ చదవడం రాదు కాబట్టి టీవీలో నేనైతే పూజ ఎలా చేయాలని చెప్పేసి మంత్రాలు అయితే పెట్టేశాను. ఇంకా చక్కగా టీవీలో వస్తున్న మంత్రాలతో పూజ అనేది చేసుకున్నారు. ఇంకా లాస్ట్ లో పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి పాట అయితే వచ్చింది. ఇంకా అందరూ కూడా నించొని హారతి ఇచ్చేసిన తర్వాత ఇలా దండం అయితే పెట్టుకుంటున్నారు. మా చిట్టలను చూసారు కదా, హారతి సాంగ్ అయితే పాడుతుంది. తను పాడుతుంటే వీడియో తీస్తున్నానని చెప్పేసి నన్ను గెంటేస్తుంది అనమాట పక్కకి. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత వచ్చిన ముత్తైదువులందరికీ మా అమ్మగారు అయితే తాంబూలం ఇస్తున్నారు. మా అమ్మగారు పూజ చేసుకుంటున్నారని చెప్పేసి హెల్ప్ చేయడానికి మా పెద్దమ్మ, ఇంకా మా పిన్ని, మా అత్తగారు, నేను అందరం వెళ్ళామన్నమాట. ఇంట్లో వ్రతం చేసుకుంటున్నామంటే కొంచెం పని అనేది ఉంటుంది కదా, సో అందుకని హెల్ప్ చేయడానికి అయితే వెళ్ళాము. కొన్ని రకాల పిండి వంటలు అయితే చేసి పెట్టాము అమ్మవారికి. అందరికీ తాంబూలం ఇవ్వడం అయిపోయిన తర్వాత మా నాన్నగారు డ్యూటీకి వెళ్ళి మధ్యాహ్నం అయితే వచ్చారు. వచ్చిన తర్వాత చక్కగా స్నానం చేసి అమ్మవారి దగ్గర దండం పెట్టుకోవడానికి అయితే వచ్చారు. అలా వచ్చిన మా నాన్నగారి చేతికి మా అమ్మగారి కంకణం అయితే కట్టారు. కట్టి పూజ అయిపోయిన తర్వాత భర్త ఆశీర్వాదం తీసుకోవాలి కాబట్టి చక్కగా మా నాన్నగారి కాలికి దండం పెట్టుకుని ఆశీర్వాదం అయితే తీసుకున్నారు. తర్వాత మా అత్తగారు పెద్దగారు కాబట్టి మా అత్తగారి కాలికి కూడా మా అమ్మ నాన్న నమస్కారం అయితే చేసుకున్నారు. ఇంకా లాస్ట్ లో మా అమ్మగారు వాళ్ళ ఓనర్ వస్తే తనకు కూడా తాంబూలం అయితే ఇచ్చారు. చూసారు కదా, ఇదన్నమాట వీడియో. మరి నా ఛానల్లో వచ్చే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్